నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూ. అమరావతి నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్, 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న నారాయణ. పోలవరం డిపిఆర్కు వచ్చే వారం ఆమోదముద్ర, కేంద్ర కేబినెట్ ముందుకు 30,436 కోట్లతో డిపిఆర్. ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదన్న నాగార్జున, చట్ట ప్రకారమే కూల్చేశామన్న హైడ్రా. ప్రజారోగ్య సంరక్షణను గాలికి వదిలేశారు, రేవంత్ సర్కార్పై హరీష్ రావు విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది, కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామన్న సిపి. మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం, బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేసింది. ఇప్పుడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. 3.5 ఎకరాలు తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించడంతో నాగార్జునకు భారీ ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని రంగనాథ్ అన్నారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటని చెప్పారు. చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని వివరించారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవన్నారు. కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందని చెప్పారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్లో ఉందన్నారు. ఎన్ కన్వెన్షన్కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదో పట్టించిందని రంగనాథ్ చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువులు ఆక్రమణకు గురికాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నేరుగా చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. 10 ఏళ్లలో చెరువుల ఆక్రమణపై శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తిస్తున్నట్టు తెలిపారు. విభజనకు ముందు తర్వాత చెరువుల ఆక్రమణలు గుర్తించి ఆ వివరాలు ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నారపరాజు నరసింహరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే. 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 అక్రమ కట్టడాల కూల్చివేతలు హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, లేకపోతే బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేతల సంగతి కావచ్చు. కానీ ఎందుకు పొలిటికల్ డైవర్షన్ దీన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తోంది? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పరిపాలించారు కదా, అన్నీ మీకే తెలుసు అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఈ పాపం కూడా మీదే అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ టర్న్, అంటే ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకోనివ్వకుండా మళ్ళీ పొలిటికల్గా కూడా గతానికి ప్రస్తుతానికి ముడిపెట్టి, 2 పార్టీలకు ముడిపెట్టి భారతీయ జనతా పార్టీ అసలైనటువంటి రాజకీయం చేస్తోంది కూల్చివేతలకు సంబంధించి అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక్కటే మురళి గారు, లైవ్లో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా మరి ప్రధానంగా ఆలోచించవలసినటువంటిది వల్ల తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి 29 ఎకరాలు, అది నాకున్న సమాచారం మేరకు మొత్తం ఆ చెరువు యొక్క విస్తీర్ణము, ఆ కుంట యొక్క విస్తీర్ణం 29 ఎకరాలు. దాంట్లో 10 ఎకరాల పైగా అక్కినేని నాగార్జున, ప్రీతం రెడ్డి, మరొక భాగస్థుడి పేరు ప్రీతం రెడ్డి, వీరిద్దరు కలిసి నిర్మాణం అనేటువంటిది 2015లో చేసినారు. అంతకుముందే ఇది కోర్టుకు వెళ్ళడం జరిగింది
14లో హైకోర్టు దీని మీద కొన్ని సూచనలు చేయడం జరిగింది, తీర్పు ఇవ్వడం కూడా జరిగినటువంటిది. సరే ఏదైతేనేమి దాన్ని ఇటు అటు మసిపూసి మారేడుకాయ చేసి మొత్తం మీద 2015లో దీని నిర్మాణం జరిగిన మాట వాస్తవం. దీంట్లో 3 ఎకరాల 30 గుంటలు బఫర్ జోన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే 2 ఎకరాల 18 గుంటలు, FTL లెవెల్లో 1 ఎకరా 12 గుంటలు, మొత్తం 3 ఎకరాల సంబంధించినటువంటి భూమి అనేటువంటిది ఇవాళ 3 ఎకరాల 30 గుంటలు అనేటువంటిది ఇవాళ ఈ అక్రమ నిర్మాణాలు జరిగినవి. దీంట్లో కొన్ని శాశ్వత భవనాలు నిర్మించబడ్డవి, మరి ఈ 2 హాల్స్ కూడా నిర్మించినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నమాట వాస్తవం. తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది, వల్ల దాని మీద స్టే ఇవ్వడం జరిగినటువంటిది జస్టిస్ వినోద్రావు గారు. అది వేరే సంగతి, రేపు ఏమవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఏం చెప్పవలసినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది ఏంటంటే, గతంలో కూడా నేను చెప్పడం జరిగినటువంటిది 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004, 2009 అదొక 10 సంవత్సరాలు, అంటే 14 వరకు 10 సంవత్సరాలు. 2014 నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా 6 నెలల కింది వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 20 సంవత్సరాలలో హైదరాబాద్లో ఉండేటువంటి భూముల ఆక్రమణ అనేటువంటిది రాజకీయ ప్రలోభాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం, రాజకీయాల సెటిల్మెంట్ల కోసం. సెటిల్మెంట్ అంటే ఏంది? మా పార్టీలోకి వస్తే ఏమిస్తారు, మేము ఇంతకుముందు ఆక్రమించుకున్నాము కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా, కొత్తగా ఏమన్నా ఇవ్వగలుగుతారా అనేటువంటి ఒక కొత్త సంస్కృతిని కేసీఆర్ తీసుకురావడం జరిగినటువంటి మాట వాస్తవం. అదే దాన్ని మేము ఇలా ఎత్తి చూపుతున్నటువంటిది. మీరు అన్నట్టుగా ఏంటంటే 10 సంవత్సరాల లోపల వీళ్ళదైతే 10 సంవత్సరాల లోపల వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు మురళి గారు, 2004లోకి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఫ్యాబ్ సిటీ అనేటువంటి ఒక పెద్ద ప్రచారం మహేశ్వరం మా ఏరియాలో చేసినటువంటిది, అది వల్ల మొత్తం ఏమీ లేనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అటువైపే, మా మహేశ్వరం వైపే, మహేశ్వరాన్ని మీదనే ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు రియల్ ఎస్టేట్ కోణంలో. అక్కడ ఏం జరిగింది లేదు ఇంతవరకు కూడా. మరి ఫార్మాసిటీ అనేటువంటిది 19,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కోవడం, దాంట్లో 14,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 4th సిటీ అనేటువంటిది ఆయన ఒకటి స్టార్ట్ చేసినాడు. ఈ 3 ముఖ్యమంత్రులు కూడా గత 20 సంవత్సరాల నుంచి 3 ముఖ్యమంత్రులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరాన్ని కేంద్రంగా తీసుకొని రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేసినట్టుగా నటిస్తూ ఈ రకంగా ఈ భూములకు సంబంధించినటువంటి దాని మీద ఒక మాఫియా, అంటే రియల్ ఎస్టేట్ మాఫియాని క్రియేట్ చేసి చివరికి వచ్చేటప్పటికి తెలియదు. ఇప్పుడు రేపు కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏది 4th సిటీ అని ప్రపంచవ్యాప్తంగా అమెరికా మొత్తం చెప్పొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఇవాళ నేను చూసినాను జాగ్రత్తగా 19 ప్రాజెక్టులు ఆయన నేరుగా పరిశీలిస్తారు, సమీక్ష చేస్తారు అన్న దాంట్లో అదైతే లేదు. ఆ 200 ఫీట్ల రోడ్డు లేదు, దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సపరేట్ ఉంటుందో నాకు తెలియదు, దాంట్లో అయితే లేదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీలు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు భూములు ఆక్రమించుకొని అనేక నిర్మాణాలు చేసి వందలాది కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఒక చెడు సంస్కృతిని రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో కూడా కొనసాగినటువంటి సందర్భం. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, వీటి మీద అనుమతి ఎవరిచ్చినారు? అనుమతి ఇచ్చింది వాళ్ళే, కరెంటుకి అనుమతి ఇచ్చింది వాళ్ళే, వాటర్కి అనుమతి ఇచ్చింది వాళ్ళే, అనేక రకాల స్పెషలైజేషన్ పోల్స్, రకరకాల కనెక్షన్స్ ఇచ్చింది వాళ్ళే ప్రభుత్వాలు. ఇవల్ల ఎందుకు కూలగొడుతున్నారు అనేటువంటి దాని మీద మరి సమాధానం చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల లోపల కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి. విచిత్రం ఏంటంటే మురళి గారు, ఈ మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖను కీలకంగా ఉన్న ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే అట్టి పెట్టుకుంటున్నట్టు సందర్భం. ఇప్పుడు మీరు చూసినట్టయితే HMDA కానివ్వండి, లేకపోతే మున్సిపల్ శాఖ మొత్తం 10 సంవత్సరాలు కేటీఆర్ గారు నిర్వహించినారు. ఇప్పుడు దాంట్లో ఉండే రుచి ఏందో మనకు తెలియదు, కానీ అన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చినాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా తన దగ్గర పెట్టుకున్నాడు దానికి సంబంధించినటువంటిది. గత 10-15 సంవత్సరాలు HMDA. దాంట్లో ఇంకో కోణం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పక్కన పెడితే 3 కీలక నేతల్లో వారొకరు. వారు నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్లో, వారు నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో ఆ శాఖను వారే అట్టు పెట్టుకున్నారని అనుకోవచ్చు కదా. మాట్లాడదాం దీని మీద వెంకటరెడ్డి. ఒక్క మాట, బయటకి తీసేదానికంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా, వస్తున్నటువంటిది ఏంటి ఆ కోణంలోనే చూద్దామా? అంటే ఆ కోణంలోనే చూద్దామా, లేకపోతే ఒక్క అంగుళంలో నేను అక్రమ కట్టడం కట్టి ఉంటే అది నేనే కూల్చివేస్తానని నాగార్జున కూడా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కామన్ మ్యాన్కి అర్థం కానటువంటి పరిస్థితి. అది నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్లుగా అక్రమ కట్టడమా, కోర్టులో కేసులు ఉన్నాయా? నేను ఎక్కడా కూడా అక్రమ కట్టడాలు కట్టలేదు. ఇతరత్ర నాగార్జునకు సంబంధించి బిజినెస్లన్నీ కూడా చూసుకుంటే ఎవ్రీథింగ్ షుడ్ బి లీగల్గానే ఉంటుంది అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం దానికి సంబంధించి 1-2 రోజుల్లో
కంప్లీట్గా అంటే ఎటువంటి క్లారిటీ వస్తుందనేది, పొలిటికలైజ్ అవుతుందా లేకపోతే కంప్లీట్గా పారదర్శకంగా ఉంటుందా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీని మీద. రైట్గా నారపరాజు నరసింహరావు గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే. నమస్తే అండి. ప్రభుత్వం చేపడుతున్నటువంటి పని కింద చూడాలా దీన్ని, పార్టీల తప్పిదాల కింద చూడాలా, లేకపోతే గతానంతా దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా వాటిని చేస్తున్నారు, లేదు అన్నిటితో పాటు ఆకట్టడం కూడా ఒకటి మాత్రమే అనేటువంటి కోణంలో చూడాలా, కామన్ మ్యాన్కి అసలు అర్థం కానటువంటి కోణం, దీన్ని అవకాశం వచ్చింది కదా అని భారతీయ జనతా పార్టీ పొలిటికలైజ్ చేస్తుంది అనేటువంటి మరికొన్ని విమర్శలు ఎలా చూడాలంటారు ఓవరాల్గా? మురళి గారు, మీకు వెంకటరెడ్డి గారికి, మన ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తర్వాత తెలంగాణ ఉద్యమం అనేటువంటిది కొంచెం అది దాని యొక్క వ్యాప్తి పెరిగింది. పెరిగిన సందర్భం 2009 నుంచి 2014 వరకు ఆ యొక్క ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ అనేక సభలలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్ లో భూమి కబ్జాకు గురైంది, అనేక రకాలైనటువంటి అన్యాక్రాంతం అయిపోయింది. మనం అటు రామోజీ ఫిలిం సిటీని ఉదహరించాడు. తర్వాత అనేక భూములన్నీ కూడా ఇక్కడ బిల్డర్లు, రియల్ ఎస్టేట్లు, మన చెరువులన్నీ కూడా మొత్తం కబ్జాకు గురైపోయినాయి, అన్ని రియల్ ఎస్టేట్లు అయిపోయినాయి. మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట ఎవరైతే ప్రభుత్వం యొక్క భూములు కానివ్వండి, లేకపోతే పార్కులు కానివ్వండి, క్రీడా స్థలాలు కానివ్వండి, లేకపోతే ట్రస్ట్ భూములు కానివ్వండి, ఇవన్నీ ఆక్రమించినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన పదే చెప్తూ వచ్చాడు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలలో ఆయన యొక్క భాష, ఆయన వాడిన పదజాలము, ఆయన వాగ్దాటి, ఇవన్నీ కూడా రాష్ట్రం ఏర్పడటానికి అదొక ఆయన పార్టీ బలపడటానికి ఈ మాటలు ఇవి కూడా ఒక నాంది ప్రస్తావనగా ఉపయోగపడ్డాయి వాటికి. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే అందరూ కూడా ఏమనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కళ, ఇప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం కాబట్టి గత 60 సంవత్సరాలుగా ఏవైతే తప్పులు జరిగాయో ఆ తప్పులన్నింటినీ మనం రికవరీ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ ఒక 10 సంవత్సరాల్లో మళ్ళీ మనం ఒక కొత్త రాష్ట్రంగా నిర్మాణం అవుతుంది, బంగారు తెలంగాణ అనేటువంటిది ఆనాటి పాలకులు ఒక ప్రొజెక్షన్ అయితే ప్రజలకు చూపించగలిగారు. ఆ చూపించగలిగినటువంటి క్రమంలో మనం సర్వే అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే. దాని తర్వాత గురుకుల్ ట్రస్ట్ భూముల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక 4 రోజులు 5 రోజులు ఒక హడావిడి చేసింది మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో. తర్వాత ఇక అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఏమైందో ఎవరికి తెలియదు, కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి 2016లో, అక్కడ బంపర్ మెజారిటీతో ఆ పార్టీ గెలిచింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఒత్తిడి బాగా అంటే ఇంటర్నల్ టాక్ ఏంటంటే నరసింహరావు గారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కంప్లీట్గా ఒత్తిడి ఎక్కువైపోయింది. వారు కూడా కొంతమంది ఆంధ్ర వ్యక్తులు కూడా ఇక్కడ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక కోణంతో దాన్ని తాత్కాలికంగా సైలెంట్ చేశారనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక అంటే నేను ప్రాంతీయ భావనలోకి వెళ్ళను కానివ్వండి, అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజల భావన ఇది. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, చిన్న వ్యాపారస్తులు ఒక 2 అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు, 3 అపార్ట్మెంట్లు కట్టేటువంటి వాళ్ళు స్థలాలు మార్పిడి చేసుకొని కట్టడం వేరు, డైరెక్ట్ గా ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా చేసి కట్టడం వేరు. ఇక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కడుతున్నప్పుడు అది ఆంధ్రానా, తెలంగాణనా, రాయలసీమనా, లేకపోతే నార్త్ ఇండియన్ అనేటువంటి డిఫరెన్సెస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనం కాళోజీ నారాయణరావు గారు ఏం చెప్పాడు, మన రాష్ట్రం వాడు, మన ప్రాంతం వాడు తప్పు చేసినా వాడిని మనం ద్రోహిగానే ట్రీట్ చేయాలి, వాడిని పాత్ర వేయాలి అని చెప్పాడు. కాబట్టి కేవలం ఇది ఆంధ్ర వాళ్ళనే టార్గెట్ చేయటము లేదా ఈ భావంతో కాకుండా అసలు సమస్య అంతా ఇక్కడ ఏమైందంటే, సమస్యగా చూడకుండా సమస్యని ప్రాంతాల కోణంలో చూడటం వల్ల అసలు ఈ సమస్య వచ్చింది అనేటువంటిది నా యొక్క భావన. సరే, ఇప్పుడు 2024 అంటే 23 తర్వాత 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా వాళ్ళు ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు మీరు ఇందాక ప్రస్తావనలో ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే ఇలాంటి సంస్థలు నిర్మాణం చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. మాట్లాడినా గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు జరిగింది అనుకోండి, అదే తప్పుని ఆ వచ్చే ప్రభుత్వము తర్వాత వచ్చే ప్రభుత్వము తప్పు చేయాలా, కంటిన్యూ చేయాలా అంటే లేదు.
ఒకవేళ తప్పు జరిగితే ముఖ్యమంత్రులు కానీ తప్పు చేస్తుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ తప్పుని గుర్తించి సామాన్య ప్రజలు ఎలా చూస్తారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా అనుమతులు ఇచ్చింది అంతా సవ్యంగానే ఉంది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తే ప్రభుత్వాన్ని బిలీవ్ చేయాలా, లేకపోతే పార్టీలు వారి వ్యక్తిత్వాలు ఒక వ్యక్తి యొక్క నిర్ణయాల మీద బేస్డ్ అయి ఉంటాయనే ఒక స్టెబిలిటీ అనేది లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తాయి కదా, ఆ కోణంలో చూడకూడదా? నేను కూడా నేను ఈ హైడ్రాకు సంబంధించినటువంటిది ఈ రోజు జరిగినటువంటి సంఘటనని నేను ప్రస్తుతానికైతే ఇది మనం ఆరంభంలో ఉన్నాం. నేనేం చెప్తున్నానంటే అది ఇప్పుడు ముఖ్యమంత్రులే చేస్తున్నారు, వాళ్లే పర్మిషన్లు ఇస్తున్నారు, వాళ్లే కూలుస్తున్నారు అనేటువంటి మాట ఉంది కదా, అది ఈ సమయంలో మాట్లాడాల్సినటువంటి మాట కాదు అనేటువంటిది నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఇది ఒక సంస్థ ప్రారంభమైంది, దీనికి కొంత చట్టబద్ధత కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉంటుంది, ఒక పోలీసు IGR ర్యాంక్ లో ఉన్నటువంటి ఆఫీసర్ ఉంటాడు, దీనికి ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది, దీనికి ఒక అధికారులు వస్తారు, దీనికి ఒక విధి విధానాలు ఇప్పుడు మనం గ్రేహౌండ్స్ అనేటువంటిది ఒక సంస్థ ఉందండి, పోలీసులో ఒక విభాగం, అది మొదటి నుంచి లేదు మనకు. అంటే దాని యొక్క ఏది నక్సలైట్లకు సంబంధించినటువంటి యొక్క తీవ్రతను బట్టి అది రూపొందింది. తర్వాత ఒక కాలక్రమంలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు అదే దృష్టి మీద పనిచేయటం తర్వాత ఆ సమస్య అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గింది. అంటే దాంట్లో ఆ గ్రేహౌండ్స్ లో అవకతవకలు జరగలేదా, గ్రేహౌండ్స్ అంతా లోపోపయిష్టంగా లేదా, అన్ని ఉన్నాయి. కానీ ఆ సంస్థ ఏ లక్ష్యం కోసం అయితే ప్రారంభం చేశారో అల్టిమేట్ గా ఒక 10 సంవత్సరాల కాలం తీసుకుంటే 15 సంవత్సరాల కాలం తీసుకుంటే ఆ యొక్క అంతిమ లక్ష్యానికి అయితే చేరింది కదా. అట్లాగే ఈ హైడ్రాని కూడా మనం ఆ విధంగానే చూడాలి. ఇప్పుడే విధి విధానాలు ఏమైంది, ఏం చేస్తున్నారు, లేకపోతే రాజకీయ కోణం ఉన్నాయా, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఆ పార్టీలను చేర్చుకోవాలి, ఈ నెగిటివ్ యాంగిల్ లో కాకుండా దీనికంటూ ఒక మంచి విధి విధానాలు. అసలు దాని ప్రారంభంలో ఏం చెప్పారు, ప్రభుత్వ ఆస్తులు, ఇందాక నేను చెప్పినట్టు పార్కులు, తర్వాత నీటి వనరులు, తర్వాత పారిశ్రామిక స్థలాలు, మొట్టమొదట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్కడైతే కబ్జాలు జరిగాయో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, దానికి సహకారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద కూడా ఉంటుంది, మీడియా మీద కూడా ఉంటుంది. అంటే దీంట్లో ఎవరిది ఇది ఒక్కటే కేవలం ప్రభుత్వంతో లేదా రంగనాథ్ గారితో కాదు, అందరి బాధ్యత దీంట్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి బాధ్యత కాదు, అందరి బాధ్యత. సమిష్టి నాయకత్వంతో సమిష్టి కృషితో పనిచేసినప్పుడే ఏమైనా కూడా సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఈ యాంగిల్లో చూసినట్లయితే కనీసం ఇప్పుడైతే మొదలైంది, ఒక అడుగు పడింది. ఇవాళ ఇప్పుడు నాగార్జున అయింది, రేపు ఇంకోటి అవుతుంది. అసలు అంటే ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి గ్రాడ్యువల్ గా మనకు కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది కదా. కేవలం రాజకీయ కారణాల కోసమే దీన్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైతే ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్రమించుకున్న వాళ్ళ కోసం కూడా దీన్ని కేటాయిస్తున్నారా అనేటువంటి తెలిసిన తర్వాత మన యొక్క అభిప్రాయాలని అప్పుడు మనం వివరిస్తే బాగుంటుంది. కానీ ఏమీ లేకుంటే ఇప్పుడే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్లుగా రాజకీయ పరమైనటువంటి విమర్శలకు మాత్రమే మనం దీన్ని ఈ రోజున ఈ పూట ఈ సమయంలో మనం దీన్ని మాట్లాడటం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ బట్ పొలిటికల్ పార్టీస్ దీన్ని పొలిటికలైజ్ చేసి అంటే రాజకీయం చేయడానికి ఏ ఒక్క అంశం కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి పరిస్థితులే కదా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి పరిస్థితులు అంటే ఏంటంటే రాజకీయ పార్టీలకు విధానాలు ఉండాలి, కానీ వ్యక్తులకు ఉండకూడదు విధానాలు. ఇక్కడ ఏమైంది అంటే దురదృష్టకరం ఏంటంటే వ్యక్తులకు విధానాలే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు ఇందాకనే ఇవాళ మనం చూసినట్లయితే ఒక స్క్రోలింగ్ లో ఏం కనపడిందంటే, ఇప్పుడు మనం గురుకుల ట్రస్ట్ భూముల్లో ఉండి ఇంతకుముందు కూడా ఎన్కన్వీనియన్స్ దగ్గరికి ప్రొక్లైనర్లు వెళ్ళాయండి 2016లో అనుకుంటా, నాకు కరెక్ట్ 2015-16లో వెళ్ళాయి. అప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది. అదే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా, అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది అని చెప్తున్నారు. అంటే ఏంటి, 2016లో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటకు 2024 ఆగస్టు 23వ తారీఖు నాడు మాట్లాడిన మాటలకు తేడా ఉంది. ఇందాక బీజేపీకి నుంచి మీరు ఒక ప్రశ్న అడిగారు, రఘునందన్ రావు గారు ఏం మాట్లాడారు, ఇవాళ కోర్టు తీర్పు రాగానే, హైకోర్టు మన స్టే రాగానే, అట్లా అసలు ఆల్రెడీ దీని మీద అనేక రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విధి విధానాలు క్లియర్ గా ఉన్నాయి. ఈ విధి విధానాల్లో మీరు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇచ్చి ప్రజల్ని లేకపోతే చట్టాన్ని, న్యాయస్థానాలని, ప్రభుత్వ వ్యవస్థలకు ఇబ్బంది గురి చేయకూడదు, కొంచెం సానుకూలంగా ఆలోచించాలి ఇట్లాంటి ఆర్డర్లు ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు అంటే, అది కర్ర విరగకుండా పాము జారకుండా మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే ఆ పార్టీలకు విధానాలు ఉండాలి కానీ వ్యక్తుల అభిప్రాయాన్ని ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ వెంకటరెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే దూసుకెళ్తుందా, లేకపోతే కంప్లీట్గా వీళ్లే బాధ్యులు ఎవరిని అనడానికి లేదనేటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుందా, ఎలా చూడాలి దీన్ని?
ఇప్పుడు ఒక్కటి మురళి గారు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గత 20 సంవత్సరాల నుంచి పాలించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అవలంబించినటువంటి అవకతవకల వల్ల అక్రమాలు ఆ నాయకులే, ఆ ఎమ్మెల్యేలే, ఆ ఎంపీలే, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే కూడా దీంట్లో ఉన్నటువంటి మాట వాస్తవము. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, పేరు తీసుకుని. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ హైదరాబాద్ లో ఉండే ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి భూమి, అతి చౌకగా విలువైన భూమిని కేసీఆర్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు దాని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు కూడా చేశారు, మీకు జ్ఞాపకం ఉండలేదు. రద్దు చేసి మళ్ళీ కొంతకాలం తర్వాత 1.5 month తర్వాత తిరిగే దాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు రాజకీయం చేస్తున్నామంటే, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా, ఏ రకంగా ఆర్థిక ప్రయోజనాల కోసం, పార్టీ విరాళాల కోసం ఇతరత్రా కూడా వీళ్ళందరినీ ఉపయోగించుకునేటువంటి ఒక సంస్కృతి కనపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఇవాళ రఘునందనరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడిందంటే దాని అంతరార్థము వాళ్ళే ఇచ్చినారు కదా అనేటువంటిది, ఏ ప్రయోజనాల కోసం ఇచ్చినారు అనేటువంటిది మనం గమనించవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, నరసింహారావు గారు చెప్పినట్టుగా, మరి అయ్యప్ప ట్రస్ట్కు సంబంధించిన భూముల మీద కొంత కొరడా జులిపించి తర్వాత ఆపేసి ఇక ఎన్ కన్వెన్షన్ వరకు వెళ్ళి ప్రొక్లెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. నేను ఎందుకంటున్నామంటే, మేము కేసీఆర్ గారితో ఉద్యమం జేఏసీలో చేసినప్పుడు చాలా ప్రసంగం నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. హౌసింగ్ బోర్డులో ఆయన గెస్టెడ్ ఆఫీసర్ల సంఘం సమావేశం జరిగినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, హైదరాబాద్ చుట్టూ మొత్తం ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆక్రమించుకున్నారు, దళితుల భూములన్నీ కూడా ఆక్రమించుకున్నారు. వచ్చిన తర్వాత వాటి మీద నేను దర్యాప్తు చేస్తా, వాటి అన్నిటి లాక్కుంటా అని చెప్పినటువంటి వ్యక్తి ఏమీ చేయకపోగా చేసినటువంటి వాళ్ళకి మరింత ప్రోత్సాహం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ బాధ్యత తీసుకోవాలా, అంతకుముందు కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఇప్పుడు వ్యక్తుల గురించి కాదు, ఇప్పుడు మీరు అవకాశాలు ఇచ్చినారు కాబట్టి అక్కినేని నాగార్జున గారు కట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారి పేరు వస్తుంది, రకరకాల పేర్లు వస్తుంది. ఒక రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కంప్యూటరైజ్డ్. ఎక్కడెక్కడ చెరువులను ఆక్రమించినారు, కుంటలను ఆక్రమించినారు, నదులను ఆక్రమించినారు, పబ్లిక్ ప్లేసెస్ను ఆక్రమించినారు, అక్రమ నిర్మాణాలు చేసినారు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు చేసి వాటి యొక్క పేర్లతో సహా మీరు పత్రికల్లో ఎందుకు ప్రకటించడం లేదు? దేనికోసం వాడుకుంటున్నారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాటికి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్నారా? కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఈ మొత్తం ఎపిసోడ్కి, నేను ప్రజల గురించి అనలేదు, వ్యక్తుల గురించి అనలేదు, నాగార్జున నేరస్తుని నేను చెప్పడం లేదు. ఎందుకంటే అవకాశాలు ఇచ్చినారు, మీరు అవకాశాలు ఇచ్చినప్పుడు వాడుకున్నటువంటి స్టే వచ్చిందని ఆయన అంటున్నాడు, స్టే రాలేదని వీళ్ళు అంటారు. చెప్పాలి కదా, చెప్తున్నారు వీళ్ళు స్టే లేదంటున్నారు. కాబట్టి దీంట్లో లోతుగా ఆలోచిస్తే ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరి ప్రయోజనాలు స్వప్రయోజనాలు, అసలైనటువంటి కోణం పక్కదారి పడుతోంది కదా అనేటువంటి కొన్ని విమర్శలు. వెంకటరెడ్డి గారు, ఇందులో ఉన్నటువంటి అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలు తెలుసుకునే లోపు, ఒక నిమిషం, ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకునే లోపే పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇమీడియట్గా పొలిటికల్ టర్న్ తీసుకునేటప్పటికి నాగార్జున చెప్పేది నిజం అనుకోవాలా, లేకపోతే హైడ్రా చెప్తుంది నిజం అనుకోవాలా? ఎక్కడ కూడా హైకోర్టుకు సంబంధించి స్టే ఎక్కడ ఇవ్వలేదని రంగనాథ్ చెప్తుంది చూడాలా, లేకపోతే పొలిటికల్ విమర్శల్ని పరిగణలోకి తీసుకోవాలా? గతానికి ప్రస్తుతానికి ముడిపడేటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి ప్రజలు వెళ్ళిపోతున్నారనేటువంటి కొన్ని విమర్శలు. చట్టం, ప్రభుత్వం అలాగే రెండు కూడా ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఓ 2 రోజులు గడిచిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా బయటకు వస్తే మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి విమర్శ ఆ కోణంలో చూడకూడదా? ఇప్పుడు ఒక్కటి మురళి గారు, మీరు అన్నది కరెక్టే, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే, అక్కినేని నాగార్జున కూడా సమాజంలో విలువగల వ్యక్తి, మనం ఒక సెలబ్రిటీ ఆయన అంటున్నాడు మాకు స్టే ఉంది అంటున్నాడు. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ అంటున్నాడు స్టే లేదంటున్నాడు. వాళ్ళ మధ్య వాళ్ళకి ఇన్ని రకాల అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది అనేటువంటిది పక్కకు పెట్టండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద స్పష్టత అనేటువంటిది ఉండాలి కదా. ఇప్పుడు పల్లా రాజేశ్వరుడి గురించి కామెంట్స్ వస్తున్నాయి, నోటీస్ ఇచ్చినారంటున్నారు, రకరకాలుగా. నేను అంటున్నది ఏంటంటే, ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను రక్షించడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నదా అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, రెండు పార్టీలు కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. కాబట్టి మీరు ఒక లిస్ట్ పబ్లిష్ చేయండి, ఎవరు ఉన్నారనేటువంటి చెప్పండి. నా దృష్టిలో గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నుకున్నటువంటి వాళ్ళలో మోర్ దాన్ 50% హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లలో ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఏవి అక్రమ కట్టడాలు ఏదో నిర్ణయించవలసిన పరిస్థితి, దీంట్లో ఏమీ సందేహం లేదండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కట్టడాలన్నీ ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఎటువైపు తీసుకుపోతున్నారు, దేనికోసం తీసుకుపోతున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు తాను
అమలు చేయవలసిన 6 గ్యారంటీలను పక్క రోజు ఒకటి వస్తుంది. మీరు చూడండి, కొత్త కొత్త వార్తలను తీసుకొస్తున్నారు, ప్రజల మూడును డైవర్ట్ చేస్తున్నారు, పరిపాలన కుంటుపడుతుంది, అభివృద్ధి అనేటువంటిది ఏం జరుగుతుందో వాడికి అర్థం కాని పరిస్థితుంది. రోజొక ఎంటర్టైన్మెంట్, సంచలనాత్మక వినోద భరిత డిటెక్టివ్ ఫిలిం లాగా దాన్ని ప్రభుత్వం ఏం చెప్తుందంటే పారదర్శకంగా పనిచేస్తున్నాం కాబట్టే ప్రతిపక్షాలు కానీ ఆ విధంగా అంచనా వేస్తున్నాయి, అసలు ప్రభుత్వాలు అనేది ఈ విధంగా పనిచేస్తే ఇలానే ఉంటుంది అనేటువంటి కొన్ని మాటలు అయితే ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది. ఎస్, చూద్దాం వెంకటరెడ్డి గారు మాట్లాడదాం ఒకసారి. ఎస్, నరసింహరావు గారు, ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? సరే, పొలిటికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పక్కన పెడితే అసలు హైడ్రా ఏ పరిధిలో చేస్తుంది, ఎందుకు ఈ విధంగా చేస్తుంది, అసలు ఎవరి ఆదేశాల ప్రకారం చేస్తుంది? లేదు, భట్టి విక్రమార్క చెప్పినటువంటి ఒక సందర్భం ఏదైతే ఇంతకుముందు శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయో గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం కావచ్చు, లేకపోతే 15 సంవత్సరాల క్రితం కావచ్చు, వాటిని బేరీజు వేసుకొని తీస్తున్నాము, లేకపోతే మాకు అందినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా చేస్తున్నాము అనేటువంటి రకరకాలైనటువంటి మాటలు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏ పరిధిలో చేస్తున్నారనే దానికి సంబంధించి ఒక ఇంత క్లారిటీ ఎలా చూడాలి దీన్ని? మనం గత నెల రోజుల క్రితం ఈ హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు ఖరారు చేశారు. విధి విధానాలు కలిసి ఇప్పుడు హైడ్రా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే, ఇందాక వెంకటరెడ్డి గారు ఏమన్నారు, నాగార్జుననేమో నేను ఆక్రమించుకోలేదని చెప్తున్నారు, రంగనాథ్ గారు ఆక్రమించుకున్నారు అని చెప్పారు అన్నారు. ఈ వెంకటరెడ్డి గారి మాటల్లోనే మనకి తేడా ఏంటంటే, నాగార్జుననేమో ఒక వ్యక్తిగా చూడాలి. ఆయన నాగార్జున అక్కడ నేను ఆక్రమించుకోలేదని నాగార్జున చెప్తే మనం దాన్ని ఓన్ చేసుకోవడానికి వీలేదు. కానీ రంగనాథ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ హైడ్రా అదొక సంస్థ, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం రంగనాథ్ అనేటువంటి ఒక వ్యక్తి కాదు, అక్కడ ఉంది, అక్కడ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి చైర్మన్, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి, లేకపోతే తర్వాత మన రెవెన్యూ మంత్రి దాంట్లో సభ్యులుగా ఉన్నారు, తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మంత్రులందరూ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ, తర్వాత డీజీపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థని మనం ఇప్పుడే ప్రారంభంలోనే రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ, ఈ రెండింటి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ కాబట్టి పార్టీలు ఏమైనా లేకపోతే ప్రభుత్వ రాజకీయ పార్టీల విధి విధానాలు ఏమైనా కొంతకాలం మనం వెయిట్ చేయాలి. ఏం చేస్తుంది అసలు ఆ సంస్థ, దానికి ఉండేటువంటి రేపు కోర్టులకు వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక సంస్థ గ్రేహౌండ్స్ ప్రారంభం చేసినప్పుడు కూడా ఇట్లాగే కోర్టులకు వెళ్ళారు. ఈ ప్రభుత్వ కోర్టులు ఏం చెప్తాయి, ప్రభుత్వం ఇంకా నియమ నిబంధనలు ఏం చేస్తాయి, వాళ్ళకు వ్యవస్థ ఎట్లా ఉంటుంది, యంత్రాంగాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు, మొత్తానికి ఒక టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్ని సంస్థలు అంటే ఎంత ఆస్తిని వాళ్ళు కాపాడుతారు, ఇవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడాలి. కానీ ఈ రోజే మాట్లాడటం అనేటువంటిది మాత్రం చాలా ముందు అత్యుత్సాహంతో ఉన్నట్టు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే మనం ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. అంటే కంప్లీట్గా కూడా పొలిటికలైజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ ప్రజలకు ప్రభుత్వం ఇస్తే బాగుండేది అనేటువంటి ఒక మాట. ఢిల్లీ స్థాయిలో వారు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచైనా సరే క్లియర్ కట్గా క్లారిటీగా మాట్లాడి, ఓహో ఇది జరుగుతుందా సార్, రైట్, ఆ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందనో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి అధికారులు అయినా సరే సమన్వయ లోపమా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, మొత్తం మీద అయితే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే నరసింహరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు, అలాగే హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది, అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నాం తప్ప ఇతరత్ర కక్షలు కార్పణ్యాలని దేన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకోలేదు. మా దృష్టికి వచ్చినవి గతంలో ఉన్నటువంటి ఒక శాటిలైట్ ఇమేజెస్ని కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి చెరువుల పరిధిని కూడా మేము బేరీజు వేసుకొని వాటి కొలమానాల ప్రకారమే మేము అక్రమ కట్టడాల కూల్చివేతనలు అయితే బఫర్ జోన్లో ఉన్న వాటిని కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎఫ్టీఎల్లో ఉన్న వాటి సంబంధించి కావచ్చు, వాటినే కూల్చివేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఇతరత్ర దేనికి పాల్పడట్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.